ఎప్పుడు వన్ సైడే ఉంటుంది. మాకు ఎలాంటి బెదిరింపులు కానీ ఒత్తిడిలు కానీ లేవు. మాకు వన్ సైడే ఉంటుంది. మేము భారీ మెజార్టీతో గెలుస్తామని తెలియజేస్తున్నాం. మా మెంబరు మా దగ్గర 8 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఆ వార్డు మెంబర్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు వన్ సైడ్గా. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఈ భారీ మెజార్టీతో గెలిచి మేము మండే రోజు మంచి ఉత్సవం జరుపుకుంటామని మీకు తెలియజేస్తున్నాము. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, పరచేర వైదేవమ్మ గుర్తుకే, ఉంగరం గుర్తుకే. సహకారం మాకు ఎట్లయినా ఉంటుంది. మేము మంత్రి దగ్గరికి పోతా సహకారం తీసుకుంటాం. మా రాజలక్ష్మి సార్ దగ్గర ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. మాకేం ఇబ్బంది లేదు. ఆయన సపోర్ట్ మాకు 2-3 మంచిగా గవర్నమెంట్తో ఉంటేనే మేము డెవలప్ అవుతాం. కరెక్టా కదా? మంత్రి గారి దగ్గర కూడా వెళ్తాం. మాకేం ఇబ్బంది లేదు. ఆయనతో కూడా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది, సహకారం ఉంటుంది, అనుబంధం ఉన్నది. మా తాతల కాలం నుంచి ఉన్నది ఆయనతో. వైది మా పిన్నమ్మ అయితే ఆమె ఏమైందంటే ఉంగరం గుర్తు మాది కాబట్టి అందరు కలిసి ఏకగ్రీవం అని అనుకున్నాం. ఒప్పలేదు కాబట్టి మేము దాంట్లో నుంచి డైవర్ట్ అయినాం అన్నట్టు. అట్లా అని ప్రస్తుతం ప్రచారం చాలా బాగుంది. మా గురించి పల్లెలో ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి మేము చేసిన అభివృద్ధి పనులే మాకు గెలిపిస్తాయి. ఇటు మీకు అభ్యంతరం లేదు. మీ మట్టుకైతే మీరు ఉన్నారు. ఇబ్బంది లేదు. ఇండిపెండెంట్ కింద తప్ప కానీ వేరే గుర్తులు లేవు. సరే పల్లి గ్రామము, అందోల్ మండలము. మా సుదర్శన్ భట్టాచారి సర్పంచ్. వీళ్ళు సర్పంచ్ కాదు, ఏం లేకముందు కూడా మా ఊరికి చాలా అభివృద్ధి చేశారు. స్ట్రీట్ లైట్లు కానీ, మా గ్రామ పంచాయతీ నిధులు రాకున్నప్పుడు కూడా స్ట్రీట్ లైట్లు కానీ, మొత్తం మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, మా దేవాలయాలు కానీ చాలా అభివృద్ధి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆశీర్వాదంతో వాళ్ళ చిన్నమ్మ అయిన పరాశర వైదేహి నారాయణ భట్టాచారి ఉంగరం గుర్తుకు మేము నిలబడి అత్యధిక మెజార్టీతో గెలుస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది. వన్ సైడే ఉంది. మాకు ఇక అపోజిషన్ అంటూ ఏం లేదు. 80%, 85% మెజార్టీతో మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. అందరికీ మీడియా మిత్రులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మేము నిలబెట్టిన అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలిచిండు. ఈసారి కూడా మేము అనుకున్న అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాడు. గతంలో కూడా మాకు శ్మశాన వాటికల లింగం సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా మాకు మంచి మెజార్టీతో గెలిపించినాము. మాకు అభివృద్ధి కూడా బాగా జరిగింది. శ్మశాన వాటికలు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, నర్సరీ అన్ని విధాలు మా ఊరు అభివృద్ధి చెందింది. ఎప్పుడు వెనక పోలేదు. ఎందుకంటే మేము వన్ సైడ్లో గెలిపించుకున్నాం. అప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం కాబట్టి మా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. సర్పంచ్ లేకముందే ఈయన ఆధ్వర్యంలో కూడా చాలా అభివృద్ధి జరిగినాయి. ఇప్పుడు సర్పంచ్ అయితే ఇంకా ఎక్కువ జరుగుతుందని మాకు విశ్వాసం ఉంది. మేము వైదేవమ్మను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము గ్రామ తరఫు నుంచి కూడా అందరం తీర్మానం చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళం కూడా ఎవరు